హాయ్ అండి, నిన్నటి వీడియోలోనే ఇదైతే కంటిన్యూ అన్నట్లు అయితే యాపిల్ గార్డెన్స్ దగ్గరికి వెళ్తుంటే ఇక్కడైతే రోడ్ సైడ్ లో ఒక యాపిల్ ట్రీ అయితే కనిపించింది. ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ యాపిల్ ట్రీలు అయితే ఈజీగా పెరిగేసాయి అన్నట్టు. ఇప్పుడు నేనైతే యాపిల్ చెట్లు ఎక్కువగా ఉన్న గార్డెన్ కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఒక యాపిల్ ట్రీలు మాత్రమే కాదు, అన్ని రకాల పూల మొక్కలు, వెజిటేబుల్స్ అన్ని అయితే ఉన్నాయి. ఇక్కడ ఎంత ఎక్కువ యాపిల్స్ ట్రీస్ ఉన్నాయో అన్ని రకాల యాపిల్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ మేమైతే వెజిటేబుల్స్, యాపిల్స్ కొనుక్కోవడానికి వచ్చాం, కానీ ఇక్కడ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరండి. ఏదో ఊరెళ్ళారని చెప్పారు. ఇంకా వాళ్ళ పిల్లలు అయితే ఉన్నారు, వాళ్ళైతే వాళ్ళ పేరెంట్స్ వచ్చిన తర్వాత రండి అని చెప్తున్నారు. బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడైతే ఇలాగే ఉంటాయి ఇళ్ళన్నీ. నా దగ్గర అయితే అంతస్తుల వైజ్ గా కడతారు కదా, ఇక్కడైతే ఇలాగే కట్టుకుంటారు. యాపిల్స్ ని ఎన్నిసార్లు చూసినా నాకైతే తనవి తీరట్లేదు, అంత హ్యాపీ అనిపిస్తుంది. సైడ్ జామ్ చెట్లను ఎంత ఈజీగా పెంచుతామో వీళ్ళైతే అంత ఈజీగా పెంచుతున్నారు. యాపిల్స్ తెంచుకోవడానికి వాళ్ళైతే పర్మిషన్ అయితే అడుగుతున్నాను, జస్ట్ టేస్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి. ఇక్కడ చాలా పండ్లు అయితే జస్ట్ పట్టుకుంటేనే రాలిపోతున్నాయి. ఇక్కడ ఈ గార్డెన్ వాళ్ళు అయితే చెట్లకున్న పళ్ళను తెంపొద్దన్నారు, కింద రాలిపోతున్నాయి కదా వాటిని అయితే తీసుకోమని చెప్పారు. వాళ్ళైతే తెంపితే ఒకటి తెంపమన్నారు, కానీ నేనైతే 2-3 అయితే తెంపేసుకున్నాను. మార్కెట్ లోకి తీసుకొచ్చి అమ్మినప్పుడు మోస్ట్ కింద రాళ్ళవే ఉంటాయి. ఏమో కింద రాళ్ళే కాదు, కానీ చెట్టుకున్న పండుని తెంపుకొని తినాలనిపిస్తుంది. అందుకోసమే నేనైతే ఇంకా తెంపేశాను. వాళ్ళకి తెలియదు. నాతో పాటు వచ్చిన అక్క వాళ్ళు కూడా ఇంకా కొన్ని స్టిల్స్ అయితే తీసుకుంటున్నారు. మేము అక్కడ నుంచి ఇంటికి రిటర్న్ అయ్యే వరకు చీకటి అయితే బాగా అయ్యింది. మేము అక్కడ నుంచి ఇంకా వెళ్తుంటే ఒక చిన్న మాట అయితే కనిపించింది. అక్కడ పిల్లల కోసం అయితే కొన్ని స్నాక్స్ అయితే తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాం. మేమైతే అందరం చూసాం, కానీ పిల్లలైతే చూడలేరని చెప్పేసి నెక్స్ట్ డే వాకింగ్ వస్తూ అలాగే పిల్లలు కూడా తీసుకొచ్చాం. 4 మెంబర్స్ లాగా వస్తుందంటే నెక్స్ట్ డే అయితే 10 మెంబర్స్ లాగా వచ్చాం అందరం కలిసి. కూడా చూసి ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటదని చెప్పేసి నేనైతే ఇంకా తీసుకొచ్చాను. ఈ ఫ్రూట్స్ చూసి అయితే మా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఎప్పుడు చూడలేదు కదా, మేము ముందు రోజు వచ్చాం కదా, అప్పుడే పిల్లల్ని తీసుకొస్తే బాగుండేది. నెక్స్ట్ డే వచ్చే వరకు అప్పటికే బాగా చీకటి. మేమైతే అక్కడ ఇంకా ఎక్కువసేపు అయితే ఉండలేదు, బాగా చీకటి అయిందని చెప్పేసి ఇంటికైతే తొందరగానే వెళ్ళిపోయాం. అయితే ఆపిల్ ట్రీస్ చూడడం ఇదే ఫస్ట్ టైం. లో ఉన్న వాళ్ళైతే చాలా వరకు చూసుంటారు, వాటిని తెంపుకొని తిని ఉంటారు కూడా.